కాకపోతే ఇప్పటికే ఒక 40,000 కోట్ల నుంచి 62,000 కోట్లు వ్యయం ఖర్చు పెట్టినప్పుడు ఈ వ్యయం ఇంకా పెరుగుతా పోతా ఉంది అనేది మా ఆందోళన. పెరిగితే దాని ఫలితం ఉంటే ఓకే. ఇది ఇలాగ ఉండగానే మళ్ళీ 7 గ్రామాల రైతుల నుంచి ఒక 20,000 ఎకరాలు సేకరించడం, ఇది ఏమాత్రం ఈ రాష్ట్రానికి చాలా భారం అవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చాలా అనేక విషయాల్లో వెనుకబడిపోయి ఉంది. ఏది అయినా సరే మొదటి నుంచి చూస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూసేకరణ అనేది ఒక పాలసీగా పెట్టుకున్నారు. దానితో పాటుగా వీళ్ళు అనేక విషయాల్లో P4లని P3 అని చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. అందుకని మేము అమరావతి రాజధాని అనేటువంటి దీనిలో మొదటి భూసేకరణలో సేకరించినటువంటి 34,000 ఎకరాలు ప్లస్ ప్రభుత్వ భూమి 50,000 ఎకరాలు, ఆ తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఎవరికి ఎంత భూములు అలాట్ చేశారు, ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు, ఆ ఖర్చులు వ్యయం ఇంకెంత పెరుగుతుంది. ఆల్రెడీ 62,000 కోట్లు అనేది పబ్లిక్ డొమైన్లో జరుగుతూ ఉంది. కాబట్టి దీని మీద రెండవ భూసేకరణలో రైతులు ఏమాత్రం సుముఖంగా లేరు. మొదటి భూసేకరణలో ఇచ్చిన వాళ్ళు కూడా 70% మంది 2 ఎకరాలు కలిగిన చిన్నకారు రైతులు. కాబట్టి వీటన్నిటి మీద సమగ్రంగా సవివరంగా ఒక శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల ముందు నిజాలు పెట్టాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.